బాల వ్యాకరణం రెండవ పరిచ్ఛేదం చెప్తుండగా ప్రశ్నలు వేస్తూ ఉన్నాను కదా. ముందుగా చెప్పినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జవాబులు చూద్దాం. మీరు కామెంట్లో మీరు తెలియపరిచి ఉంటారు. కరెక్ట్ అయితే మీకు అందరికీ అభినందనలు, లేదంటే ప్రయత్నం చేశారు కాబట్టి మీకు కూడా అభినందనలు. ఇప్పుడు జవాబులు చూద్దామండి. జవాబులు చాలా చాలా ముఖ్యమైనవి. జవాబులు సమాసంబునందు ధృతంబునకు డాష్, సమాసంబునందు ధృతంబునకు లోపంబగు అనేది జవాబు. ఇది సమాసంబునందు ధృతంబునకు లోపంబగును, లోపంబు. ఇంకో బిట్ ఇది, సమాసంబునందు ధృతంబునకు లోపం ఏ విధంగా వస్తుంది? వైకల్ప్యంగా వస్తుందా, నిత్యంగా వస్తుందా, విభాషగా వస్తుందా, అన్ని విధంగా వస్తుందా, అలా కూడా మనకు బిట్లు వస్తాయి. కాబట్టి సమాస పదంలో ధృతం అనేది లోపము నిత్యంగా వస్తుంది. కంపల్సరీగా ధృతానికి లోపం వస్తుంది సమాస పదంలో. కాబట్టి సమాసంబునం ధృతంబునకు లోపంబగు, లోపంబు అని వస్తుంది, లేదా లోపంబగు అని ఉంటుంది. అసలు ధృతం అని దేనిని అంటారు? ఇదందరూ పెట్టేస్తూ ఉంటారు, మీరు పెట్టే ఉంటారు. ధృతం అని దేనిని అంటారు? నకారాన్ని ధృతం అంటారు. మరి ధృత ప్రకృతికం దేన్ని అంటారు? నకారం చివరిగా ఉన్నటువంటి పదాన్ని మొత్తాన్ని కూడా ధృత ప్రకృతికం అంటారు. కాబట్టి ధృతమని నకారాన్ని, నా అనే అక్షరాన్ని ధృతం అంటారు. మరి విశేష్యం అని దేనిని అంటారు? విశేష్యం, విశేషణం కాదండి, విశేష్యం అని దేనిని అంటారు అంటే విశేష్యాన్ని, నామవాచకాన్ని, నామవాచకం, ఈ నామవాచకాన్ని విశేష్యం అని అంటారు. నామవాచకాన్ని ఇంకోలా విశేషం అంటే వ్యాకరణ దృష్టితో విశేషం అని పిలుస్తూ ఉంటారు, నామవాచకం. కాబట్టి ఇది ఈ పదం మనం గుర్తుంచుకోవాలి. విశేషం అంటే నామవాచకాన్ని. సర్వం అనే అర్థం వచ్చే ధృతాంత అవ్యయం ఏది? సర్వం అంటే ఆ పదముకు సర్వం అనే అర్థం వస్తుందట. అది ఆ పదం ఎలా ఉంటుంది? ధృతాంతంగా ఉంటుంది. అది ఏమిటి? అవ్యయం అని. అది చూడండి, ధృతం అంతంగా ఉంటుంది, ఆ పదము అవ్యయం కూడా. అవ్యయం అంటే లింగ వచన విభక్తి ప్రత్యయం లేనటువంటిది ఏదైతే ఉందో అది అవ్యయం. కాబట్టి సర్వం అనే అర్థం వచ్చే ధృతాంత అవ్యయము ఏది అంటే మనం చెప్పుకున్నాం కదా, ఎల్లన్. ఎల్లన్, ఇది ఎల్లన్ అంటే మొత్తం అని అర్థం వస్తుంది. మొత్తం అంటే సర్వం అని అర్థం. కాబట్టి ఎల్లన్ అనేది ధృతం అంతంగా, ఇది ధృతం అంతంగా ఉన్నటువంటి అవ్యయ పదం. ఇది ధృతం అంతంగా ఉన్నటువంటి అవ్యయ పదం. ఇది సమాసంలో అయితే పూర్వపదంగా వస్తుంది, సమాస పదం కాకుండా ఉంటే రెండవ పదంగా వస్తుంది. ఇవన్నీ కూడా మనం గత క్లాసులో చెప్పుకున్నాం. మీరు జవాబులు కూడా, దీని యొక్క జవాబులు మీరు కామెంట్లు పెట్టినారు, లేదా జవాబులు ఇప్పుడైనా సరే తెలుసుకున్నారు. మిత్రమా, మరిన్ని క్లాసుల కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ప్రతి క్లాస్ కూడా ఒక లైక్, కొంచెం మీ సపోర్ట్ అండి. క్లాస్ చూస్తున్నారు, అదే జస్ట్ ఇలాగా లైక్ కొట్టారు అనుకోండి, మరి అంటే చూసే వాళ్ళందరూ లైక్ కొడుతున్నారు కాబట్టి చెప్పే విధానం బాగుంది, వాళ్ళకి కూడా మిగతావన్నీ అందించిన ఉద్దేశంతో అన్ని క్లాసులు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. లేదంటే మందకొడితనంగా పీఠభూమి దశగా మన ఛానల్ నడుస్తూ ఉంటుంది. దయచేసి ఇది మన ఫ్రీ కంటెంట్ కాబట్టి మీ ప్రోత్సాహం, ఒక లైక్, కామెంట్ అంతే. వీడియో యొక్క ఉత్తేజాన్ని బట్టే మా యొక్క ఉత్తేజం, మా క్లాసులను ఉత్తేజంగా నడుస్తూ ఉంటాయి. మన ఛానల్ని వీక్షిస్తున్నందుకు, క్లాసులు వింటున్నందుకు, ప్రతి క్లాస్కి లైక్, కామెంట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ క్లాస్తో మళ్ళీ